మున్సిపాలిటీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలను తగ్గించే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 69ను వెంటనే రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో వివిధ విభాగాల్లో సుమారు 150 మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత కార్మికులకు 17,600 నుంచి 21,500 వరకు వేతనాలు అందుతున్నాయని, అయితే జీవో నెంబర్ 69 అమలుతో వారి వేతనాలు 5,000 వరకు తగ్గే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దీనివల్ల కార్మిక కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సింది పోయి తగ్గించడం సరైన విధానం కాదని ఆయన విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కన్వీనర్ ఈరోజు భూపాలపల్లి స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు కలెక్టర్ గారికి కలెక్టర్ ఆఫీస్లో మరి రెవెన్యూ శాఖ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి వినతి పత్ర ప్రధాన ఉద్దేశం మరి భూపాలపల్లి మున్సిపాలిటీ ఆఫీస్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి కార్మికులు ఏవైతే ఉన్నాయో ఆ కార్మికులు మరి సంబంధించినటువంటి జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ జీతభత్యాలను ప్రభుత్వం తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ప్రాంతంలో 663 ఏదైతే జీవో నెంబర్ ఉందో ఆ జీవో నెంబర్ను రద్దు చేస్తూ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 69ని తీసుకొచ్చింది. ఈ జీవో నెంబర్ 69 వల్ల మరి వీళ్ళందరికీ కూడా భూపాలపల్లి మున్సిపాలిటీలో 150 మంది కార్మికులు వివిధ విభాగాలలో వివిధ కేటగిరీలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 5,000 నుంచి మరి 1,000 రూపాయల లోపు తగ్గేటువంటి ప్రమాదం ఉంది. మరి ఉదాహరణకు ఒక 20,000 వస్తే వచ్చేటువంటి కార్మికుడికి 14,000 రూపాయల జీతం నెలకు వాడే అవకాశం ఉంది. దీనివల్ల మరి కుటుంబ పరిస్థితి మరి దిగజారేటువంటి అవకాశం ఉంది. కుటుంబ పోషణ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే ఆ జియో నెంబర్ను రద్దు చేస్తూ మరి పాత పద్ధతిలోనే వారి యొక్క జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు మున్సిపాలిటీలో అభివృద్ధికి భాగస్వాములు అవుతాను. వారి నిద్రాహారాలు మరి మున్సిపాలిటీ అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ జీతాలు తగ్గడం వల్ల మీకు ఏమీ న్యాయం జరుగుతుందని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. పెరిగిన కాలమానం ప్రకారం రోజు నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళ జీతాలు పెంచాలి కానీ జీతాలు తగ్గడం ఏందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం జీవో నెంబర్ను 69 వెంటనే రద్దు చేసి మరి వాళ్ళ పాత పద్ధతిలోనే జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కలెక్టర్ ఆఫీస్లో లెటర్ ఇవ్వడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మున్సిపల్ కార్మికులకు కొత్త జీవో 16 అనేది తీసుకొచ్చింది ప్రభుత్వము. తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మాకు ఉన్న జీతాలు తగ్గుతున్నాయి తప్ప పెరగడం లేదు. నాకు ఒక కార్మికునికి 17,600 జీతం తీసుకుంటే ఇప్పుడు అది 15,600కే అవుతుంది. ఒక్కొక్కరు 2,000 చొప్పున, కంప్యూటర్ ఆపరేటర్లకు అయితే 5,000 చొప్పున ఇట్లా జీతం తగ్గుతుంది. ఈ తగ్గించడం ఏంటి, అసలు ఏదైనా పెంచాలి కానీ కాలానుగుణంగా ఇవి నిత్యావసర సరుకులు పెరుగుతాయి, దానికి అనుకూలంగా జీతం పెంచాలి తప్ప కార్మికులకు అసలు తగ్గించడం ఏంటి? ఇదైతే విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం వెంబడే దీన్ని జీవోను రద్దు చేసి మా జీతాలను ఇంత పెంచుకుంటూ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం.